ఏ సినిమాకైనా క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మామ. ముందు నుండి చూపించిన క్యారెక్టర్స్ అండ్ స్టోరీస్‌కి ఎలాంటి పే ఆఫ్ ఇచ్చారు అని క్లైమాక్స్‌లోనే తెలుస్తది ఆడియన్స్‌కి. అలాంటి క్లైమాక్స్‌లకి నెక్స్ట్ లెవెల్ గిరాకీ ఉంది మామ మన ఆడియన్స్‌లో. అంతెందుకు రీసెంట్‌గా 'కల్కి' సినిమా రిలీజ్ అయ్యాక సినిమా కంటే లాస్ట్‌లో వచ్చిన క్లైమాక్స్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం మామ మనం. ఎందుకంటే సినిమా అంతా అయిపోయి బయటకొచ్చే ముందు మనకి క్లైమాక్స్ ఎంత హై ఇస్తే అంత బాగా నచ్చుతుంది సినిమా అంతా. 'కల్కి' సినిమా క్లైమాక్స్ ఆ హైని నెక్స్ట్ లెవెల్‌లో ఇచ్చింది మామ. అలాంటి తోపు క్లైమాక్స్‌లు మన ఇండియన్ సినిమాస్‌లో చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో అలాంటి కొన్ని క్రేజీ క్లైమాక్సెస్‌ని మెన్షన్ చేశాం మామ. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ క్లైమాక్సెస్ వచ్చాయి. విత్ దట్ సెడ్ ఇంక మొదలెడేద్దాం. నెంబర్ 1 కల్కి 2898 ఏడీ. అప్పటి వరకు సినిమా అంతా ఒక ఎత్తు, ఆలస్యమైంది ఆచార్యపుత్ర డైలాగ్ నుండి ఒక ఎత్తు మామ. దాని ముందు వరకు భైరవాన్ని అశ్వత్థామని నెక్స్ట్ లెవెల్లో ఫైట్ చేసుకుంటారు. కానీ సడన్గా మహాభారతం సీక్వెన్స్ వచ్చేసరికి ఆడియన్స్ అందరూ మ్యాడ్ అయిపోయారు మామ. ప్రభాసే కర్ణ అని రివీల్ చేసినప్పుడైతే ఏం ప్లాన్ చేసావు నాగి మామ అనిపించింది. దానికి తోడు ప్రభాస్ అన్న కటౌట్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకున్నాడు మామ నాగశ్విన్. ఆ కర్ణాలు చూశాక ఆ కటౌట్ని పర్ఫెక్ట్గా యూస్ చేస్తే అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుంది అని అర్థమైంది మామ చాలామందికి. ఇదే హై అంటే పార్ట్ 2కి క్లిఫ్ హ్యాంగర్ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశాడు మామ నాగశ్విన్. సుమతి బ్లడ్ ఒక్క డ్రాప్ని యాస్కిన్ బాడీలోకి ఇంజెక్ట్ చేసేసరికి అప్పటి వరకు వీక్ అండ్ లీన్గా ఉన్న యాస్కిన్ క్యారెక్టర్ ఒక్కసారిగా చాలా పవర్ఫుల్గా మారిపోతాడు మామ. అండ్ శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోని జగన్నాథుడి రథచక్రాల డైలాగ్ అయితే పర్ఫెక్ట్ సింక్ ఆ సీన్కి. ఇప్పటికే కల్కి 1తో ఒక సునామీనే క్రియేట్ చేశారు. పార్ట్ 2తో నిజంగానే భూకంపం పుట్టిస్తారమో వెయిట్ చేద్దాం. నెంబర్ 2 విక్రమ్ వేద. ఓపెన్ ఎండింగ్ ఉన్న మూవీస్ అన్న మాట వస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చే సినిమా విక్రమ్ వేదనే మావ. అసలు ఈ సినిమా క్లైమాక్స్ అండ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే మావ. అంతెందుకు ఈ మూవీ స్టోరీని రైటర్ డైరెక్టర్ పుష్కర్ గాయత్రి 5 years పాటు ప్రిపేర్ చేసుకున్నారంట మావ. మరి అలాంటి సినిమాలో క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉండాలో అంతకు మించి ఉంటుంది ఈ సినిమా క్లైమాక్స్. అప్పటి వరకు వేదాన్ని ఎన్కౌంటర్ చేద్దామన్న మోటోతో పై సుపీరియర్స్ పై గుడ్డి నమ్మకంతో ఉన్న విక్రమ్కి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి మావ. అవి తెలిసాక వేదాన్ని కాకుండా తన పై ఆఫీసర్స్ని వేద అండ్ విక్రమ్ ఇద్దరు కలిసి చంపుతారు. ఆ టైంకి వాళ్ళిద్దరి చేతుల్లో గన్స్ ఉంటాయి. ఫైనల్గా విలన్ని చంపాక విక్రమ్ అండ్ వేద ఇద్దరు ఒకరినొకరు గన్స్తో పాయింట్ చేసుకుంటారు మావ. అదే క్లైమాక్స్. నేను మీరు ఇంకా మూవీ చూడకపోతే మీ మూవీ ఎక్స్పీరియన్స్ పాడవ్వద్దు అని ఓవర్ వ్యూ మాత్రమే ఇచ్చామా. మీరు గనక ఆ మూవీలో ఇన్వాల్వ్ అయితే మాత్రం క్లైమాక్స్ మీకు పిచ్చపిచ్చగా నచ్చుతుంది. వీటికి తోడు విజయ్ సేతుపతి అండ్ మాధవన్ పర్ఫార్మెన్స్ అయితే టెరిఫిక్ ఉంటుంది మామ. వాళ్ళ కోసమైనా ఒకసారి ఈ సినిమా ట్రై చేయండి. నెంబర్ 3 ద గ్యాంగ్స్టర్ ద కాప్ ద డెవిల్. ఈ సినిమాపై మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో కూడా వేసాం మామ. మీరు ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. ఇంక ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే అప్పటి వరకు చాలా కష్టపడి ఆ సీరియల్ కిల్లర్ని గ్యాంగ్స్టర్ అండ్ పోలీస్ ఇద్దరు కలిసి చాలా కష్టం మీద పట్టుకుంటారు మామ. కానీ ఆ సీరియల్ కిల్లరే మర్డర్స్ చేశాడు అన్నదానికి ప్రూఫ్స్ ఉండవు. సో ఆల్రెడీ సీరియల్ కిల్లర్ అటాక్ చేసిన గ్యాంగ్స్టర్ మామ అప్రూవల్గా మారి సాక్ష్యం చెప్తాడు. సో ఆ సీరియల్ కిల్లర్ అండ్ గ్యాంగ్స్టర్ ఇద్దరు జైలుకి వెళ్తారు మామ. ఇదే సీన్ రీల్స్లో బాగా ట్రెండ్ అయింది. అలా గ్యాంగ్స్టర్ మామ జైల్లోకి వెళ్ళాక మనకు తెలుస్తుంది ఇదంతా పోలీస్ అండ్ గ్యాంగ్స్టర్ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు అని. ఆ తర్వాత సీరియల్ కిల్లర్ని అండ్ గ్యాంగ్స్టర్ని ఒకే రూమ్లో పడేలా సెట్ చేస్తారు మామ పోలీసులు. అప్పటికే సీరియల్ కిల్లర్ మీద పిచ్చ కోపంతో ఉన్న గ్యాంగ్స్టర్ మామ ఆ సీరియల్ కిల్లర్ని ఏం చేశాడు అన్న క్వశ్చన్తో ఎండ్ చేశారు మూవీని. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుంది మామ. కొన్ని సీన్స్ అయితే మైండ్ బెండింగ్ అంతే. మాడుంగ్సోకి మామ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఈ సినిమాకి ఒక యాడెడ్ అసెట్ మామ. ఒక మంచి కొరియన్ గ్యాంగ్స్టర్ సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కాకండి. నెంబర్ 4 మహారాజా. నేను రీసెంట్ టైమ్స్లో చూసిన ద బెస్ట్ రిటర్న్ మూవీ మామ ఇది. అసలు ఆ రైటింగ్కి డీటెయిలింగ్కి డైరెక్టర్ నితిలన్కి హ్యాట్స్ ఆఫ్. అసలు సినిమాలో కొన్ని మెటాఫర్స్ కూడా ఉన్నాయి మామ. అవి అయితే మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ని స్నేక్కి రిఫరెన్స్గా యూస్ చేశారు. ఓకే ఈ విషయాలన్నిటిపై ఒక లాంగ్ వీడియో చేస్తాం. కానీ ఇప్పుడైతే క్లైమాక్స్ గురించి చెప్తామా. క్లైమాక్స్ ముందు వరకు హీరో ఏదో ఒక మోటోతో అలా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. కానీ అది ఏంటి అన్నది తెలియదు. అది రివీల్ చేశాక అయితే షాక్ అవుతాం మనం. ఇంకా హీరో వెతికే వాళ్ళు దొరికాక మొదలు పెడతాడు మా రక్త చరిత్ర. కానీ అవి అన్నీ చేయించింది అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ అని తెలిసిన వెంటనే షాక్ అవుతాడు మా మహారాజా. కానీ మహారాజా క్యారెక్టర్ విలన్ చేసిన తప్పు తెలిసి కూడా తనని మన్నించి వదిలేస్తాడు. కానీ తను చేసిన తప్పు రియలైజ్ అయ్యి అనురాగ్ క్యారెక్టర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు మామ. ఈడేంటి అవి ఇవి తప్పు ఒప్పు అని కాంటాక్ట్స్ లేకుండా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి నా మాట విని సినిమా చూడండి మామ. అప్పుడు మీకే ఒక ఐడియా వస్తుంది నేను ఏం చెప్తున్నాను అని. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా మహారాజా సినిమా. విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి అయితే మనకు తెలిసిందేగా. కానీ ఈ మూవీలో డైరెక్టర్ నితిలన్ రైటింగ్ మూవీ మొత్తాన్ని చాలా డామినేట్ చేసింది మావ. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. క్లైమాక్స్లో డీటెయిలింగ్ అయితే తోపు ఉంటుంది. నెంబర్ 5 పుష్ప ద రైజ్. పుష్ప 1 క్లైమాక్స్లో ఆ విఎఫ్ఎక్స్ అది కొంచెం పక్కన పెడితే సుకుమార్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్లో స్టేజ్ని సెట్ చేసుకున్నారు మా నెక్స్ట్ పార్ట్కి. అప్పటి వరకు కామ్గా ఉన్న పుష్ప సడన్గా తన పెళ్లికి ఒక 2 గంటల ముందు బన్వర్ సింగ్తో సిట్టింగ్ వేస్తాడు. ఈడేంట్రా బాబు అని మనకు అనిపిస్తుంది. కానీ ముందు జరిగిన ఒక్కో విషయానికి పుష్పరాజ్ నెక్స్ట్ లెవెల్లో బన్వర్ సింగ్కి తిరిగి ఇచ్చేస్తాడు మామ. ఇంకా క్లైమాక్స్లో డైలాగ్స్ అండ్ అల్లు అర్జున్ ఫాదర్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. అసలు వీటికి ఇంకా పవర్ని యాడ్ చేసింది మామ డిఎస్పీ బీజిఎం. ఆ ట్రాక్ అయితే ఇప్పటికీ చాలా ఇష్టం నాకు. పుష్ప పార్ట్ 2కి సాలిడ్ ఫౌండేషన్ క్రియేట్ చేసింది ఈ క్లైమాక్స్. కానీ ఆ ఒక్క విఎఫ్ఎక్స్ మాత్రమే మామ అస్సలు బాగోదు. అదొక్కటే బేర్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ క్లైమాక్స్ మామ ఇది. ఈ రేంజ్లోనే పుష్ప 2 సినిమా కూడా ఉంటే ఇంక ఇండియన్ షేక్ చేస్తుంది. కొంచెం త్వరగా రిలీజ్ చేయండి సార్.
ఇది మా లిస్ట్. మేము ఏమన్నా మూవీస్లో మిస్ చేస్తుంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజియన్ సైనింగ్ ఆఫ్.